హలో ఎవరీవన్, జగన్మోహన్ రెడ్డి గారి పరివారంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి పార్టీ మనుగడకి అనే ఆలోచనకి సందిగ్ధంలో పడిపోయారట. అసలు నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఏంటి సార్, ఎలాంటి ఆలోచన తీసుకోవాలో తెలియక పార్టీ ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియకుండిపోయారని వార్తలు వస్తున్నాయి, ఏంటంటారు? ఇది నేను చాలా సందర్భాల్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం దీని మీద. అంటే నాయకుడు అనేవాడు ముందు తాను నడిచి తర్వాత నడిపించాలి. కొన్ని వందల వేల మందికి, లక్షల మందికి మార్గదర్శకుడిగా ఉండాలి. అంతేగాని నేమ్ చూసో, ఫేమ్ చూసో, లేదంటే ఆస్తిపాస్తులు చూసో, తన వెనుకున్న నేర చరిత్ర చూసో జనాలు రారు. అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ నేము, ఆ ఏదైతే గుర్తింపు ఉందో బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారిదనే చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండేది. ఒక మిగతా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో పోల్చితే ఈయనకి రాజశేఖర రెడ్డి గారి విజిటింగ్ కార్డే ఈయనకి ఉపయోగపడిందని చెప్పాలి. పైపెచ్చు ఈయన ముఖ్యమంత్రిగా పదవి అధిరోహించేసి ఇన్ని జరిగిన తర్వాత ఘోర పరాభవం చవిచూశారు మొన్న 2024 ఎన్నికల్లో. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్, అది కూడా 2024, 2025 కాదు. 24 నుంచి 25 వరకు కూడా, ఇప్పుడు 25 అంటే సుమారుగా 16 నెలలో 17 నెలలో అవుతుంది. అసలు ప్రజల్లోకి రావాలిగా, ఎందుకు ఈ పరాభవం జరిగిందని మేధోమథనం చేసుకోవాలిగా, సాటి వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలిగా, ప్రధానంగా కార్యకర్తల అభిప్రాయం. ఎందుకు ఇంత పరాభవానికి కారణం ఎందుకయింది? పోనీ అదేదో ప్రతిపక్ష హోదాతో ఉండి 175లో అన్ని సర్వేలు చెప్పినట్టుగా 120, 130 కూటమికి వచ్చి ఒక 50, 40 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చుంటే ప్రతిపక్ష హోదాలో ఒక క్యాబినెట్ హోదాలో ఉండేవాడేమో ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా క్యాబినెట్ హోదాలో. కానీ 11 అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని ఘోర పరాభవం. అయితే అలాంటి స్థాయిని ఎందుకు జరిగిందని ప్రజల్లోకి వెళ్ళాలి, అందరినీ కలవాలి, ముచ్చటించాలి. ఇంకా నేను ముఖ్యమంత్రి అనే ఫీలింగ్లో ఉన్నారో ఏంటో తెలియదు, కానీ ఎవరిని కలవడానికి వెళ్ళట్లేదు. ఎవరిని కలవడానికి వచ్చినా ఆయన ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ దొరకట్లేదు. అయితే బెంగళూరు వెళ్ళిపోతున్నారు, లేదా విదేశాలకు వెళ్ళిపోతున్నారు తప్ప తాడేపల్లి ప్యాలెస్లో ఉండట్లేదు. మరి ప్రజలు ఎవరైతే, ఇంకా ప్రజలను అనకూడదేమో, అభిమానులు ఇంకా గత్యంతరం లేక అందులోనే కొనసాగుతున్న అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఎలా కలుస్తారు? సో ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, రీసెంట్గా ఆయన బెంగళూరుకి, విజయవాడకి ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి పట్టుమని 50 మంది కూడా లేరంట. ఇప్పుడు ఒక 1000 మంది వచ్చారనుకోండి, ఒక 2000 మంది వచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు ఈ గ్రీన్ మ్యాట్ వేసి ఏదో మ్యానిపులేట్ చేసి ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారని చూపించుకోవచ్చు. అసలు మనుషులే రాకపోతే ఎలా చేస్తారు? పైగా ఎప్పుడు ఎవరు చేయడానికి వస్తే, యాక్ట్ చేయడానికి వస్తే వెంటనే కెమెరాలు 3 వైపుల నుంచి పెట్టి చూపించడం అనేది ఆనవాయితీగా నడుస్తుంది. సార్, ఇదే విధంగా పార్టీ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అసలుకి పోటీ చేస్తుందంటారా? అదే మరి, అది వాళ్ళు గుడిమే చేసుకుని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జూన్ 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఆయన దసరా నుంచి ప్రజల్లోకి వస్తాను, ఈ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల అభిమానం ఏమైందో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దసరా అయిపోయింది, ఆయన ప్రజల్లోకి రాలే. తర్వాత క్రిస్మస్, దివాళీ తర్వాత ఇప్పుడు వస్తానన్నారు, అప్పుడు రాలే. క్రిస్మస్ ఉంది, తర్వాత సంక్రాంతి ఉంది, అవదు. సంక్రాంతి కాదు, జనవరి ఎండింగ్ నుంచి ప్రజల్లోకి వెళ్తాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అన్నారు, అప్పుడు రాలే. 2020 జనవరి, మళ్ళీ ఉగాది, ఇలాగే. అంటే ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్యాపిటల్ని విశాఖ నుంచి పరిపాలిస్తానని డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన 2020, 21, 22, 23 ఇలాగ డ్రాగ్ చేసి వచ్చాడో, ఇప్పుడు కూడా అలాగే డ్రాగ్ చేస్తే అధికారం లేదు కదా, ఎవరు వస్తారు కదా. సో పైపెచ్చు నాయకులు కూడా, ప్రధానమైన నాయకులు ఎవరు కనబడట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు నోరేసుకొని పడిపోయే చాలామంది, అంటే రాజకీయాలు నడిపించడం చేత కాని వాళ్ళు, రాజకీయాలలో ఒక గౌరవం, పద్ధతి ఉంటుంది, అంత పాలు వరకే మాట్లాడాలి, మితిమీరి
ఓవర్ డోసేజ్తో మాట్లాడితే మనకు భవిష్యత్తు ఉండదనే ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు కూడా చాలామంది గత 5 ఏళ్ళు విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రావచ్చు కదా. ఎవరు అండ చూసి అయితే మాట్లాడారో ఆయనకి అండగా నిలబడాలిగా. అవును, ఆయన రావట్లేదు. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీని మీద. ఇప్పుడు ప్రజలు వెన్నుపోటు పొడిచారు అనేలాగా తీసుకెళ్లారు జనాలకు. ప్రజలు ఎందుకు వెన్నుపోటు పొడుస్తారు? ఎక్కడైనా రాజకీయ నాయకులు మోసం చేసిన ప్రజలు ఉన్నారు, కానీ ప్రజలు మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడూ లేడు ఎక్కడ కూడా. సో అలాంటి ప్రజలే మోసం చేశారన్నట్టుగా వెన్నుపోటు దినమని ఒక ప్రకటించాడు ఆయన. ఎప్పుడు 2025 జూన్ 6th వెన్నుపోటు దినం అంట. వెన్నుపోటు దినం అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారా? ఎవరికి వెన్నుపోటు పొడిచారు? అది తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించే ప్రయత్నం చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడలేదుగా నీకు, ప్రజలే వెన్నుపోటు పొడిచినట్టు అర్థం. పోనీ ఎంత మాట్లాడిన వ్యక్తి ముందుకైనా ఉన్నాడు ఆయన? లేడు. ఎక్కడో బెంగళూరులో ఎక్కడో మళ్ళీ ఆయన ఇంట్లో ఉన్నారట. ఇక్కడికి వచ్చి ఆ అంబటి రాంబాబు గారు, ఏపీఎన్ని గారు, అది కూడా అందరూ కాదు, 2-3 వాళ్ళకు తోచిన కొంతమంది కార్యకర్తలు, ఇంకా ఎవరైతే సపోర్టుగా గుడ్డిగా ఫాలో అవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఏదో 4 ధర్నాలు, పోలీసులతో ఆర్గ్యూ చేస్తే 4 కెమెరాలు చూపిస్తాయి కదా, ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇన్నాంటి పరిస్థితుల్లో గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బిజీ, మీరు కలవలేదంటే ఇప్పుడు ఏం బిజీ? ముఖ్యమంత్రి ఏం బిజీ ఏమి ఉండరుగా. పైగా ఆ వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి భారతి గారే ఎప్పుడు చూసుకుంటారట, ఈయన చూసుకునేది ఉండదంట. మరి ఏంటి అంత బిజీగా ఉండే పర్సన్? ఇప్పుడే కార్యకర్తలుగా క్యాడర్ని బలోపేతం చేసుకోవాలి కదా. ఉన్న కొద్దిపాటి మందిని అదిమి పట్టుకోవాలి కదా. ఎవరు లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఆ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆయన బెంగళూరు వెళ్తున్నప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరు వల్లంనేని వంశీ గారు, అలాగే వచ్చిన అభిమానుల కన్నా పోలీసులు బందోబస్తు ఎక్కువ ఉందంట. మరి ఎక్కడ ఆయనకు ఆదరణ ఉన్నట్టుగా? ఇప్పటికి ఒకవేళ అంతే ఆదరణ ఉంటే ఇంకా అన్నా నీ రాక కోసం ఎంతమంది వేచి చూస్తున్నారన్నా, చూడన్నా నీ కోసం పరితపిస్తున్నారని ఇప్పటికి హోర్డింగ్లు కట్టేసేవారు. ఎక్కడా లేదుగా. పైపెచ్చు సోషల్ మీడియా వేదికలో కూడా పిచ్చి పిచ్చి ట్రోల్స్ అన్నీ అవుతున్నాయి. గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ప్రజెంట్ స్టేట్మెంట్లని కంపేర్ చేసి పెట్టడము, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్, ముఖ్యమంత్రిగా వచ్చిన స్టేట్మెంట్కి మార్పు ఉండడము. మరి మీ అధికారం వస్తే ఒకలాగా ఉంటుంది, అధికారం పోతే ఒకలాగా ఉంటుందా? అసలు అధికారం లేనోడు ఇంకొంచెం ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు మొన్న అక్కడ ఇష్యూ జరిగింది, ఏది శ్రీకాకుళంలో మొందా తుఫాను. ప్రభుత్వం కానీ ఈయన ముందు వెళ్ళిపోయి ఏంటి ప్రభుత్వం అసలు ఏం చెయ్యట్లేదు, ఎక్కడుంది అసలు, రండి కలెక్టర్లు ఎక్కడున్నారు, రండి ప్రశ్నిస్తున్నా మీకు అని చెప్పి అనాలి. అంతా అయిపోయాక 8 రోజులు 9 రోజుల తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి ఏంటి రైతులను పట్టించుకోవట్లేదంటే జనాలు అంత ఎర్రిపప్పలా? ఎవరండి మీకు సలహా ఇస్తున్నది? ఎవరండి మీకు సజెస్ట్ చేస్తున్నది? చిన్న లాజిక్ కదా. మనకన్నా ముందాడు వెళ్ళిపోతే వాడికి పేరు వచ్చేస్తుంది ఏమన్నా తాపత్రయమని ఉండాలి కదా. ఏం కాదు, నాకు ఇప్పటికి అదే పేరుంది, నా పేరు పెట్టి నా బొమ్మ పెట్టి కుక్కర్ నిలబడినా గెలిచేస్తుంది అని ఇంకా అదే కళలో బతికితే, కళలో రియాలిటీలోకి రావట్లేదని అనిపిస్తుంది. మేబీ అందువల్ల కూడా ప్రజలు ఎంతవరకైనా మిత్రులైనా ప్రజలైనా కార్యకర్తలు ఎంతమందికి చెప్తారు తర్వాత ఆడ కర్మను ఆడిపోతాడు, వదిలేరా అని చెప్పి సైడ్ అయిపోతారు. అంతే కదా. ఇంట్లో వాడు ఒకడు రోజు తాగి వస్తున్నాడంటే వాడికే తల్లిదండ్రులు చెప్పలేక విసిగిపోయి పోతే పోతాడు, ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడే అని వదిలేసే రోజుల్లో ఇంకా కార్యకర్తలు నాయకులు మేము పట్టుకొని ఎందుకు వేలాడతారు? అది అర్థం చేసుకోవాలి కదా. ఇంకా మరి ఏంటో ఆ ధైర్యము, ఏంటో అదేమో అర్థం అవ్వట్లేదు. లేదా ఇవన్నీ కాదు, అరెస్ట్ అయిపోయి వెళ్ళిపోతే పార్టీయే ఉండదని అనుకుంటున్నారో మరి చూడాలి రాబోయే రోజులు ఏం జరుగుతుందని. ఓకే సార్, థ్యాంక్ యూ.